నిన్న జరిగిన మోడీ ఇక్కడ బందర్లో జరిగిన మోడీ ప్రసంగానికి కానీ లేకపోతే మోడీకి వచ్చిన జనానికి వైఎస్ఆర్సీపీకి ఏమైనా వెనుదిరిగే అవకాశం కనబడుతుంది? అదేం లేదన్న. అంతకుముందు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు వచ్చారంటే చాలా మంది వెళ్ళారు, అంత మాత్రాన్ని గెలిచాడా? అదే జరిగింది ఇప్పుడు కూడా. మరి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని చంద్రబాబు నాయుడు చూడడానికి వెళ్ళిన వాళ్ళే తప్ప ఎవరు ఓటేసి వాళ్ళు ఎవరు. ఎందుకని ఓటేరు ఆయనకి? చేస్తున్న సంక్షేమాలన్నీ అందుబాటులో ఉన్నాయి, జనాలందరికి మంచిగా చేస్తున్నాడు. ఇక్కడ మా అవినాష్ గారు ఏమో ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా కూడా ఎమ్మటే రెస్పాన్స్ అవుతాడు. ఎవరికైనా కావాల్సింది అదే కదా. అయితే ఇక్కడ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో ఉన్న మేనిఫెస్టో మళ్ళీ అదే మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది. చేసి చూపించాడు కదా, అది మంచి మేనిఫెస్టో కాబట్టి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 ఏంటిది? ఆల్రెడీ నవరత్నాలనే దాన్ని కాపీ చేశాడు తప్ప ఆయన ఏం కొత్త పథకాలు పెట్టలేదు కదా. ఆయన అంతకు ముందు 632 హామీలు ఇచ్చాడు, ఏదన్నా నెరవేర్చాడా? ఇప్పుడు ఈయన చేసిన దాన్ని మళ్ళీ దాన్ని రిపీట్ చేసి కొత్తగా ఒకదాన్ని చేసి పేర్లు మార్చేసి పెట్టిన స్కీమ్లే తప్ప ఏం కొత్త స్కీమ్లు కాదు కదా. ఈయన అయితే అన్నాడు కదా, అంతకు ముందు 200 ఇచ్చాడు, లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో 2 నెలల ముందు నుంచే 2000 ఇచ్చాడు అవ్వాతాతలకి. ఈయన రావడమే 3000 నుంచి మొదలెట్టారు కదా. 250 పట్టుకుని పెంచుకుంటూ వచ్చాడు, కానీ చేసింది ఈయనే కదా. వచ్చినప్పటి నుంచి 2000 రూపాయల చొప్పున ఇచ్చుకుంటా వచ్చింది ఈయనే కదా. మరి వాళ్ళు ఫామ్ చేస్తే 4000 రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్ చేస్తానని చెప్తున్నారు. అదే అన్నా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అంతకు ముందు 632 హామీల్లో ఏం నెరవేర్చాడు? జగన్ గారు వచ్చిన అమ్మటే ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు కాబట్టి జనాలు జగన్ నమ్ముతారు. మరి జగన్ గారు నమ్ముతారని మీరు చెప్తున్నారు, కానీ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ జగన్ గారు తిట్టడం కూడా జరిగింది మన ప్రసంగంలో. ఎక్కడ తిట్టారన్న? ధర్మవరంలో. ఎక్కడ తిట్టారు? మోడీ గారు అసలు ఒక మాట కూడా మాట్లాడలేదా జగన్ గారు? అమిత్ షా గారు అవినీతిలో నెంబర్ 1 స్థాయిలో మన జగన్ గారే ఉన్నారని చెప్పి. వేరేంటి ఎవరు మామ? ఫైనాన్షియల్ మినిస్టర్ ఆమె చెప్పేసింది కదా. మీరు చెప్పిన దానికన్నా అంత అప్పులు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ ఏబిఎన్ ఎట్టంటే వాటిలో చెప్పినంత అప్పులు ఏమి లేవు, జగన్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం క్లీన్ ఇదిలోనే ఉంది, ఇంకా అప్పులు తగ్గినాయనే చెప్పారు కదా. సర్వేలన్నీ కూడా అలాగే చెప్తున్నాయి కదా. ఈ టీవీలో చెప్పిన ఈ మీడియా చెప్పినంత ఏముంది, ఎలక్షన్ స్టంట్లు అవన్నీ. మొన్నటి వరకు మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో లేదని మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ మోడీని తిట్టాడు, ఎందుకు కలుగుతున్నా అన్నాడు, చంద్రబాబుని తిట్టాడు. మరి ఇప్పుడు వీళ్ళంతా కలిసిపోవాలా? అదే. అయితే ఇక్కడ ఈస్ట్ లో ఎలా ఉండబోతుంది? రేపు ఈస్ట్ లో సూపర్ గా ఉందన్న. జగనన్న ప్రభుత్వం అయితే బాగుంది. ఆయన తరపున ఆయన క్యాండిడేట్ గా అవినాష్ గారిని మేము అందరం గెలిపించుకుంటాం. రేపు నుంచి క్యాంపెయినింగ్ కూడా అయిపోతుంది. అయిపోయి అన్న ఆల్రెడీ ఒకటి చెప్తా అన్న, ఈ ఏరియాలో ఆల్రెడీ మా డివిజన్ లోనే అవినాష్ గారు ఇప్పటికి 4 సార్లు తిరిగారు. అవినాష్ గారు వాళ్ళ అక్క గాని, కేశినేని నాని గారు వాళ్ళ అమ్మాయి గాని 3 సార్లు తిరిగారు. ఇప్పుడు వరకు తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఇక్కడ తిరిగారేమో అడగండి. జనాల్లో ఎక్కువగా ఉన్నది వైఎస్ఆర్సీపీ. అది దేవినేని అవినాష్ గారు గెలుపు కన్ఫర్మ్ అన్న. జెండా ఎగరేస్తామని చెప్తున్నారు కదా దేవినేని అవినాష్ గారు మీద గడ్డ రామ్మోహన్ రావు గారు. అదేం లేదన్న, 3వ ఎగరేస్తామని చెప్పి మెజారిటీ కూడా ఎక్కువే వస్తుంది అన్న. ఆయనకి అంత సినిమా లేదు, అయిపోయింది. మేము ఆల్రెడీ 2 సార్లు ఛాన్స్ ఇచ్చాము, ఏం చేశాడు మేము చూసాము. ఇప్పుడు ఈయన ఏమి రాకుండానే ఎన్ని చేశాడో మేము చూసాము. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళే కానీ, ఆ కట్ట కింద వాళ్ళకి సొంత ఇల్లు రిజిస్ట్రేషన్ కానీ, అక్కడ దోబికానా వాళ్ళకి సొంత ఇల్లు రిజిస్ట్రేషన్లే కానీ, ఏదైనా కూడా ఈయనే చేశాడు. ఈయన ఎమ్మెల్యే అవ్వకుండానే చేశారు. ఎమ్మెల్యే అయితే ఇంకెంత బాగా చేస్తారు.